బాధలు పోతాయంటున్నారు. అనేక రకాల రోగాలని, అపమృత్యువులని, అకాల మృత్యువుల్ని తొలగించే శక్తి నృసింహోపాసనలో ఉన్నది. అనే నృసింహోపాసన మృత్యుంజయ ఉపాసనయే అనేటువంటి విషయం ఉపాసకులకు తెలుస్తుంది. ఆ నృసింహుడు ప్రధానంగా అగ్నితత్వ స్వరూపుడు. ఆ నృసింహతత్వంతో పాటు సుదర్శన తత్వాన్ని కలిపి ఉపాసించే ఒక సంప్రదాయం. అందుకే కొన్ని చోట్ల నృసింహస్వామి, యోగ నరసింహస్వామి కనబడతాడు, వెనుక భాగం సుదర్శన దేవుడు ఉంటాడు. అంటే ఒక చక్రాకారానికి ముందు భాగంలో నృసింహస్వామి, వెనుక భాగంలో సుదర్శనుడు. ఇటు నుంచి చూస్తే ముందు భాగంలో సుదర్శనుడు, అటుపై స్వామి నారసింహుడు అని తెలుస్తుంది. ఈ రెండూ కూడా మనకి రక్షాస్వరూపములే, సుదర్శనుడు, నారసింహుడు. ఈ రెండు కలిపి ఉపాసనా సంప్రదాయాలు చాలా ఉంటాయి. ఈ సమయంలో ఉభయులు మనల్ని, ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థన చేయాలి. నృసింహుని నామాలు కూడా చాలా విశేషంగా శాస్త్రంలో చెప్తున్నాయి. అవి జ్వరహర నృసింహుడు అని. నృసింహస్వామి అనేక రకాల జ్వరాలని పోగొడతాడట. జ్వరములు అంటే విషాది బాధలు, రుగ్మతులను కూడా